హలో వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు మీకు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇది సెకండ్ పార్ట్ ఇది అండ్ సెకండ్ వీడియో ఏంటి అంటే ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీ ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో చేశాను. సో ఇండియన్ హిస్టరీలో మనకి ఇండియా హిస్టరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా హిస్టరీని మూడు భాగాలుగా డివైడ్ చేశారుగా. అందులో మొదటి భాగం అందులో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి సింధు లోయ నాగరికత నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సింధు లోయ నాగరికత అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి 2600 నుంచి క్రీస్తు శకం 2600 నుంచి క్రీస్తు శకం వరకు ఈ మధ్య కాలాన్ని సింధు లోయ నాగరికత అంటున్నాం. అంతే కొన్ని బుక్స్లో కొన్ని రకాలుగా ఉంటాయి, డిఫరెన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మనం చదవాల్సింది ఏంటంటే సింధు లోయ నాగరికత ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే పాయింట్లు చూస్తే మనకి క్రీస్తు శకం 2600 నుంచి 800 సంవత్సరం మధ్యలో ఈ సంస్కృతి అనేది మనకి వర్ధిల్లినట్టు కొన్ని ఆధారాలు అయితే లభించాయి. సో ఆధారాలు అంటే ఇప్పుడు సింధు లోయ నాగరికత, ఈ నాగరికత అక్కడ ఉన్నట్టు మనకు ఎలా తెలిసింది అంటే సింపుల్గా మనకి అంటే 1921 కంటే ముందు మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి సపరేట్ బుక్స్ అంటే ఏమీ లేదు. మనం అప్పుడు తెలుసుకోవాలంటే ఇతిహాసాలు అండ్ రామాయణం మహాభారతం లాంటి కథలు చదివి ఇండియా ఇలా ఉండేది అని చెప్పి తెలుసు. కానీ దానికంటే ముందు పర్టికులర్గా ఒక ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని బుక్స్ అయితే లేదు. దాని తర్వాత కొన్ని తవ్వకాలు బయటపడ్డాయి. సో ఇండియాకి కొన్ని హిస్టరీ ఉంది, ఇక్కడ ఒక సంస్కృతి ఉందని కనుగొనబడింది. ఎలా స్టార్ట్ అయిందంటే ఇక్కడ అంటే అప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత మనకి ఇండియా అవన్నీ ఒక ఆంగ్లేయుల పరిపాలనలో ఉండేది. అప్పుడు ఏంటి అంటే మనకి రైల్వే లైన్ కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఎక్కడ అంటే ప్రస్తుతం పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో అక్కడ కొన్ని ఏరియాలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ ఎవరైతే త్రవ్వకాలు జరుపుతున్నారో అక్కడ కామన్గా లోకల్ పీపుల్ని కొన్ని ఇటుకలు తీసుకెళ్ళడం చూశాడనమాట. ఏంటి అని చూస్తే ఒక ప్రాంతంలో చాలా ఇటుకలు ఉన్నాయి, పాతవి చాలా పురాతనమైన ఇటుకలు ఉన్నాయి. అవి త్రవ్వి వాళ్ళకి కావాల్సిన ఇటుకలు తీసుకెళ్తూ ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ ఏముందని చెప్పి చూస్తే దానికి గవర్నమెంట్ గుర్తించి త్రవ్వకాలు జరిపింది. అప్పుడే ఈ సింధు లోయ నాగరికతకి సంబంధించిన ఆనవాళ్ళు, అవశేషాలు, వస్తువులు అక్కడ బయటపడ్డాయి. ఆ వస్తువులు ఏంటి, ఎలా ఉంది, ఆ సంస్కృతి ఏంటి, ఆ సంస్కృతి లక్షణాలు ఏంటి, అక్కడ ఏ విషయాలు బయటపడ్డాయి, ఎక్కడెక్కడ మనకి తవ్వకాలు జరపాలనేది మీకు డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను. అయితే మనకి సింధు లోయ నాగరికత అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఎక్కడ మొట్టమొదటిసారి ఎక్కడైతే తవ్వకాలు జరిపారో ఆ ప్రాంతాన్ని మనం హరప్ప నాగరికత, ఆ ప్రాంతాన్ని హరప్ప అని అంటారు. అంటే మొట్టమొదటిసారిగా త్రవ్వకాలు జరిపిన ప్రాంతం హరప్ప కాబట్టి హరప్ప నాగరికత అని కూడా అంటారు దీన్ని. సింధు లోయ నాగరికతకి ఇంకో పేరు ఏంటి అని మీకు క్వశ్చన్లో వస్తే హరప్ప నాగరికత. ఎందుకు హరప్ప నాగరికత అని పిలుస్తారంటే మొట్టమొదటిసారిగా త్రవ్వకాలు జరిపింది ఇక్కడే కాబట్టి హరప్ప నాగరికత అని అంటారు. ఇది క్వశ్చన్స్లో బిట్స్ రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరి ఒకే దగ్గర తవ్వకాలు జరిపారంటే కాదు, ఇప్పటి వరకు జరుపుతూనే ఉన్నారు, ఇప్పటి వరకు ప్రయోగం జరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ హిస్టరీలో చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఎన్ని త్రవ్వకాలు జరిపారంటే ప్రస్తుతానికి ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పలేం. బట్ 1100 పైచీలకు ప్రాంతాల్లో కొన్ని త్రవ్వకాలు జరిపారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి, వస్తువులను బట్టి ఆ సంస్కృతి అంటే సింధు లోయ నాగరికత కాలంలో ఉన్న సంస్కృతి ఏంటి, ప్రజలు ఏ విధంగా జీవనం చేశారు, జీవన విధానం ఏంటి అని చెప్పి ఒక అంచనాకు వచ్చి మనకి కొన్ని విషయాలు అయితే చెప్పారు. అయితే 1100 పైచీలకు త్రవ్వకాలు జరిపిన వాటిలో బేసిక్గా దొరికిన వస్తువులను బట్టి ఓకే ఈ ప్రాంతంలో ఈ జీవన విధానం ఉండేదని మనకు ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి మనకి బుక్స్లో రాయడం జరిగింది. సో మేజర్ ఆఫ్ పీపుల్స్ అండ్ మేజర్ ఆఫ్ బుక్స్లో ఉండే ప్రధానమైన మనకి కొన్ని 6 ప్రాంతాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 6 ప్రాంతాల గురించే వస్తుంది. సో అసలు ఈ సంస్కృతి అనేది ఏంటి, దాని లక్షణం ఏంటి. సో ఇక్కడ మనకి సింధు లోయ నాగరికతలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది కోట గోడలు, దుర్గాలు అంటారు, దుర్గాలు, పౌర భవనాలు, నివాస నిర్మాణ గృహాలు అండ్ మురికి కాల్వ విధానం. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ధాన్యఘారాలు, తర్వాత కొన్ని కంచు, రాగి, తర్వాత లోహాల తయారీ పరిశ్రమలు ఇక్కడ కొన్ని బయటపడ్డాయి. అదేవిధంగా
పూసల తయారీ కేంద్రం కూడా ఈ ప్రాంతంలో బయటపడ్డది. ఇక్కడ ఎలా ఉండేదంటే వీళ్ళ జీవన విధానం అన్ని ప్రాంతాల్లో కామన్గా ఎలా కనిపించింది అంటే నగర నిర్మాణం ఎలా ఉండేదంటే ఇది అంటే సింధులోయ నాగరికతలో ఉండే పట్టణ నాగరికతకి ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవనం చేస్తున్నారంటే మనకి ఉత్తర దక్షిణ భాగంగా ప్రధాన విధులు ఉండే. అంటే దక్షిణ భాగంలో ఎత్తైన ప్రాంతంలో రాజులు వ్యాపారులు వాళ్ళు ఉండేది. ఉత్తరాన ఎక్కడైతే ఉంటో అక్కడ సామాన్య ప్రజలు ఉండేది. అంటే ఎత్తైన ప్రాంతంలో వాళ్ళు ఉండేది, లోతట్టు ప్రాంతంలో పౌర నిర్మాణం దానికి సంబంధించిన నిర్మాణాలు ఉండేవి. సో ఇవి దానికి సంబంధం ఉత్తర దక్షిణంలో దానికి పక్కన అంటే గల్లీలు మాత్రం అంటే విధులు మాత్రం అండ్ తూర్పు పడమరగా ఉండేది అనమాట. ఆ విధులు ఈ ఇళ్ళ నిర్మాణం కూడా దీర్ఘ చతుస్రాకార ఆకారంలో నిర్మాణం అన్న ప్రాంతం ఉండేది. అండ్ వీళ్ళకి ప్రతి ఒక్క ఇంట్లో వీళ్ళకి సపరేట్గా స్నానం చేయడానికి బావులు అండ్ అదేవిధంగా సపరేట్ బాత్రూమ్, మురికి కాలువలు, ప్రతి ఇంటికి మురికి కాలువల లైన్స్ ఉండేవి. అవి అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై వచ్చేటట్టు అండ్ మనకి మురికి కాలువలు అయితే ఉండే. ప్రతి మురికి కాలువ ఎలా నిర్మించబడేదంటే కాల్చిన ఇటుకలతో మురికి కాలువలు ఒక మనిషి దూరేంత లోతులో త్రవ్వి ఉండేది. అండ్ క్లీన్ చేయడానికి కూడా అక్కడక్కడ హోల్స్ ఉండేది, ఒక మనిషి దూరేంత హోల్స్ ఉండేది. అక్కడ నుంచి వెళ్ళి మనిషి క్లీన్ చేసేది. సో ఈ విధంగా ఆ రోజుల్లోనే అనేది డెవలప్ అయింది. సో ఇది అనమాట. అంటే ఆ రోజుల్లో ఇంత డెవలప్ టెక్నాలజీ అంటే కాల్చిన ఇటుకలను వాడడం అనేది ఇక్కడ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఆ రోజుల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో అంటే మనకి సింధులోయ నాగరికతకి సంబంధించిన సమకాలికమైన ప్రపంచంలో 4 నాగరికతలు ఉన్నాయి. అందులో మనకి సింధులోయ నాగరికత ఒకటి. అవి ఏంటంటే మనకి పక్కనే ఉన్న చైనాలో ఒక నాగరికత ఉంది, ఈజిప్ట్, మెసపటోనియా. ఈ 4 నాగరికత కూడా మనకి సింధులోయ నాగరికతకు సంబంధించిన సమకాలిక నాగరికతలు. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న సింధులోయ నాగరికతకు సంబంధించి సమకాలికమైన నాగరికతలు ఏంటంటే ఇవి 4 చెప్పాలి. సో అక్కడ ఆ ప్రాంతంలో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అయితే కనిపించలేదు. అక్కడ లోహాల తయారీ కానీ అవైతే కనిపించినాయి, కానీ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే కాల్చిన ఇటుకలతో ఇల్లు నిర్మాణం, బాత్రూమ్ల కాలువల నిర్మాణం అనేది అక్కడ జరగలేదు, అక్కడ కనిపించలేదు. కానీ ఇక్కడ ఉంది అంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది పట్టణ నాగరికత కాబట్టి ఇక్కడ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఇది. సో ఇవన్నీ ఉండేది. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి హరప్పా ప్రాంతంలో మనకి అండ్ మొహంజోదారో ప్రాంతంలో అయితే కొన్ని ధాన్యాగారాలు కనిపించాయి. ఏంటి ఆ ధాన్యాగారాలు అంటే 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు కనిపించాయి. అలా చాలా చోట్ల ఇవి ధాన్యాగారాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి మనకి మహాస్థానవాటిక అని చెప్పి మనకి ఇది కూడా కనిపించింది. మహాస్థానవాటిక అనేది మనకి మొహంజోదారోలో కనిపించింది, మొహంజోదారో అనే ప్రాంతంలో కనిపించింది. ఈ మొహంజోదారో అనే ప్రాంతంలో రాజులు అంటే వర్తకులు కావచ్చు, డబ్బులున్నా కావచ్చు, రాజులు కావచ్చు, ఆ రోజులో ఉన్న మత అధికారులు కావచ్చు, మతాధిపీఠాలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు స్నానం చేయడానికి సపరేట్గా ఒక మహాస్థానవాటిక అయితే నిర్మించబడింది. ఆ మహాస్థానవాటిక అనేది ఎలా ఉంది స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దీని స్ట్రక్చర్ ఒకసారి చూస్తే, దీని నిర్మాణం ఒకసారి గమనిస్తే, స్థానవాటిక పొడవు వచ్చేసి 11.88 మీటర్లు అండ్ వెడల్పు వచ్చేసి 7.01 మీటర్లు అండ్ లోతు వచ్చేసి 2.4 మీటర్లు. ఈ మహాస్థానవాటికకు ఉత్తర దక్షిణ దిక్కులో మెట్ల మార్గం ఉంది. కొలను అడుగు భాగాన్ని ఏటవాలుగా నిర్మించారు. కొలను గోడల నుంచి నీరు ఊరకుండా శిలాజిత్తును వాడారు. కొలను పై భాగంలో చుట్టూ ఎడమవైపు తప్ప 3 వైపులా 2 అంతస్తుల వాసర ఉంది. తూర్పు గదిలోని బావి నుంచి కొలనులోకి నీటికి పంపే సౌకర్యం కూడా ఉంది. వేడి నీటిని పంపేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానవాటికకు సర్ జాన్ మార్షల్ వాస్తు నిర్మాణంలో ఒక అద్భుతంగా పేర్కొన్నాడు. దీన్ని ఎప్పుడు ఉపయోగించేవారంటే మత సంబంధమైన పండుగ కానీ ఆ దినాల్లో ఇతర ముఖ్య దినాల్లో ఉపయోగించి ఉండవచ్చు అని చెప్పి ఒక అంచనాకైతే వచ్చారు. స్థానవాటిక దానికి వెంబడించి ఉన్న ఒక పెద్ద కట్టడాన్ని కాటేజీ అని పిలిచేవారు. అయితే మనం బేసికల్గా వీటి గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పాను కదా, ఇవి 1100 పైగా మీకు త్రవ్వకాలు జరిపినప్పుడు మనకు కొన్ని వస్తువులు బయటపడ్డాయని చెప్పి, ఆ 1100 ప్రాంతాల్లో దొరికిన ఆధారాలను బట్టి కొన్ని ప్రధానమైన అంటే అన్ని ఆధారాల్లో కొన్ని 6 ప్రాంతాలు ఉన్నాయి, 6 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 6 ప్రాంతాల్లో ప్రధానంగా లభించాయి
అండ్ ఏంటి అనేది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. మనకి ఆ 6 నగరాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి హరప్ప నాగరికత అంటే హరప్ప ప్రాంతం, తర్వాత మొహంజోదారో, మంజుదారో, కాళిబంగన్ అండ్ అదేవిధంగా చాంచుదారో, ధోలవీర అని ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ఈ వస్తువులు ఈ విషయాలు అయితే బయటపడ్డాయి. సో స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. సో ఏంటి అంటే మొహంజోదారో ఫస్ట్ మనం హరప్ప నాగరికత నుంచి చూద్దాం. హరప్ప నాగరికతలో మనకి ఏమేమి బయటపడ్డాయంటే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మనకి హరప్ప నాగరికతలో మనకి హరప్ప ఎక్కడ ఉంది అంటే హరప్ప మనకి ప్రస్తుతం పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లోని మౌంట్ గోమరి అనే జిల్లాలో రవి నదికి తీరాన ఉందన్నమాట. అయితే ఇది 1921లో సింధు నాగరికత అవశేషాలు ఇక్కడనే మొట్టమొదటిసారిగా బయటపడ్డాయి. అక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ విశిష్టమైన ధాన్యగారాల సముదాయం లభించింది. వరుసకు 6 చొప్పున 2 వరుసల్లో 6 ధాన్యగారాలు ఉన్నాయి. ఈ నగరాన్ని ధాన్యగారాల నగరం అని కూడా అంటారు. దీన్నే సింధులోయ నాగరికత అని కూడా అంటారు. హరప్ప నాగరికతని సింధులోయ నాగరికత అని కూడా అంటారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధాన్యగారాల నగరం అని దేన్ని పిలుస్తారు అండ్ సింధులోయ నాగరికతకి మరొక పేరు ఏంటి అని చెప్పి కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇక్కడ దొరికిన వస్తువులు లిస్ట్ ఒకసారి గమనించినట్టయితే ధోతి ధరించిన వ్యక్తి విగ్రహం, నర్తిస్తున్న నటరాజు విగ్రహం, ఇసుక రాయితో చేసిన మానవ విగ్రహం, శవపేటికలు, హెచ్ ఆకారంలో సమాధి, కంచు అద్దం, అమ్మ తల్లి ముద్రికలు, పాము ముద్రికలు, బార్లీ, గోధుమ పండించిన ఆనవాళ్ళు అయితే ఈ నాగరికతలో మనకు ప్రధానంగా లభించాయి. సో ఇది మనం ప్రధానంగా ఈ హరప్ప నాగరికతకు సంబంధించిన విషయాలు ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన పైన కనిపిస్తున్న ఈ లిస్ట్ మాత్రం కంపల్సరీ మీరు గమనించాలి. నెక్స్ట్ మొహంజోదారోలో సింధు నాగరికతలో అతిపెద్ద నగరం మొహంజోదారో. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం లర్జానా జిల్లాలో సింధు నది తీరంలో ఉంది. 1922లో దీన్ని ఆర్డి బెనర్జీ గారు కనుగొన్నారు. సింధు భాషలో మొహంజోదారో అంటే మృదుల దిబ్బ అని కూడా అంటారు. మహాస్థానవాటిగా బయలుపడిన నగరం కూడా అండ్ అదేవిధంగా మహాధాన్యగారం కూడా ఇక్కడే బయటపడింది. అయితే సింధు నాగరికతకు ఉద్యానవనం అని కూడా అంటారు. కంచుతో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం, పశుపతి ముద్ర, గడ్డమున్న పురోహితుడి విగ్రహం ముఖ్యంగా ఇక్కడ లభించాయి. సో ఇది మనం మొహంజోదారోలో ఏ ప్రాంతాల్లో ఏమి లభించాయి అనేది అడిగితే ఇవి గుర్తుంచుకోవాలి. తర్వాత చెన్హుదారో కూడా పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ప్రస్తుతం మనం చెప్పుకున్న మొహంజోదారోకు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది 1931లో మజుందర్ అనే వ్యక్తి కనుగొన్నారు. దీన్ని రక్షణ ప్రకారం లేని ఏకైక నగరం అని అంటారు. పూసల తయారీ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే బయటపడింది. ముద్రికలు, కాంస్య పరికరాలు, సిరాపుడ్డి కూడా ఇక్కడ లభించింది. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధులోయ నాగరికత కాలంలో సిరాపుడ్డి లభించిన ప్రాంతం ఏది అని వస్తే చాన్సుధారో అని చెప్పి మనం చెప్పాలి. సో ఈ ఎగ్జామ్ పాయింట్లో ఇది రావచ్చు. సో ఈ విధంగా మనం చదవాలి. తర్వాత మనకి కాళిబంగన్. ఈ కాళిబంగన్ ఏంటంటే మనకి నల్లని గాజులు అని అర్థం. దీన్ని 1953లో డాక్టర్ జి ఘోష్ కనుగొన్నారు. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలోని గగ్గర్ నది ఒడ్డున ఉంది. ఇక్కడ మనకి లభించిన వస్తువులు ఒకసారి చూస్తే నాగలితో భూమిని దున్న ఛాయలు మొదటగా ఇక్కడ కనిపించాయి. వంటె కళేబరాలు బయటపడింది. అగ్నిని పూజించడం, వైద్యానికి సంబంధించిన ఆధారాలు ఇక్కడైతే లభించాయి. ఇవి లోతల్లో కూడా లభించాయి అనుకోండి. అదేవిధంగా గుండ్రపు ధాన్యాగారాలు లభించాయి. అక్కడ చతుస్రాకార ఆకారంలో ఉంటే ఇక్కడ గుండ్రపు ధాన్యాగారాలు లభించాయి. ఇటుకలతో ఆరాలు పేర్చి వాటిలో మృతదేహాలను పూడ్చిన ఆధారాలు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. సో ఇది కాళిబంగన్ రాజస్థాన్లో ఉంది. అండ్ ఇక్కడ ఏ ఇయర్లో కనుగొన్నారంటే 1953లో డాక్టర్ జి ఘోష్ కనుగొన్నారని చెప్పి మనం చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి లోథల్లో ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లోని భోగవ నది ఒడ్డున కనిపించింది. మనం దీన్ని 1957లో ఎస్ఆర్ రావు కనుగొన్నారు. హరప్ప ప్రజలు మొదటి కృత్రిమ ఓడరేవు, ప్రపంచంలోని మొదటి టైడల్ ఆధారంగా నిర్మించిన ఓడరేవు ఈ నగరాన్ని మినీ హరప్ప, మినీ మొహంజోదారో అని కూడా అంటారు. సో లోతల్ ప్రాంతానికి
సింపుల్గా మినీ హరప్ప, మినీ మొహంజోదారో అని దేన్ని పిలుస్తారంటే లోతలేని ప్రాంతాన్ని. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో. ఎప్పుడు కనుగొన్నారంటే 1957లో. ఎవరు కనుగొన్నారంటే ఎస్ఆర్ రావు కనుగొన్నారని చెప్పి ఈ విధంగా బిట్స్ మనం తయారు చేసుకోవాలి. సో కాస్మోపాలిటా నగరం అని కూడా అంటారు దీన్ని. వరి పొట్టు, వరి సాగుకు ఆనవాళ్ళు, చదరంగ మాట ఆనవాళ్ళు, పెయింటెడ్ కుండల పరిశ్రమ, ముద్రికలు, తూనిక రాళ్ళు, సతీ సహాగమన ఆనవాళ్ళు కూడా ఇక్కడే లభించాయి. పంచతంత్ర కథలో మనం చెప్పుకున్న కుండలు దొరికిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. ఇది మనం ప్రధానంగా లోతల్ ప్రాంతంలో చూడవలసింది. నెక్స్ట్ మనకి బన్వాలి, హర్యానాలోని హిస్తర్ జిల్లాలో కనిపిస్తుంది. సరస్వతి నది ఒడ్డున 1974లో ఆర్ఎస్ బిస్ అనే వ్యక్తి కనుగొన్నారు. వృత్తాకార పట్టణ నాగరికత ప్రణాళిక గల నగరం ఇది. మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం. అంటే ఇంతకుముందు మనం సింధులోయ నాగరికతకి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి? మురుగునీటి కాలువలు ఇక్కడ లేదు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికతలో మురికి నీటి కాలువలు లేని ఏదైనా నగరం ఉందంటే బన్వాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు. ఇక్కడ మనకి మట్టితో చేసిన నాగలి నమూనా, కుమ్మరి చక్రం, పులి ముద్రికలు, బార్లీ అవశేషాలు ఇక్కడ లభించాయి. సో బన్వాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇవి అన్నమాట. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ధోలవీర. ఆర్ఎస్ బిస్త్ గుజరాత్ రాష్ట్రంలోని కచా జిల్లాలో దీన్ని కనుగొన్నారు. మధ్యపట్టణం గల ఏకైక సింధు నాగరికత నగరం. ఈ నగరాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి ఏంటంటే కోట, మధ్యపట్టణం, దిగువ పట్టణం. హరప్ప ముద్రికలు, స్టేడియం, ఏకశిల స్తంభాలు ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. మిగతా అన్ని నాగరికతలు ఈ విధంగా ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక్కొక్క నగరంలో ఏ విషయాలు బయటపడ్డాయి, ఏ విగ్రహం బయటపడ్డది, అక్కడ ఉన్న వస్తువులు ఏ విధంగా బయటపడ్డాయి అనేది మనం నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అంటే ఎగ్జామ్ క్వశ్చన్లు ఎక్కడైనా ఏదైనా అడగచ్చు. అంటే హరప్ప నాగరికతని ఇంకొక పేరు ఏంటి అంటే సింపుల్గా మనం సింధులోయ నాగరికత అంటారు. సింధులోయ నాగరికతకి ఇంకొక పేరు ఏంటంటే హరప్ప నాగరికత. మృతుల దిబ్బ అని దేనిని అంటారు అంటే మనకి మొహంజోదారోని మృతుల దిబ్బ అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా అడుగుతారు. సో మీరు దీన్ని బిట్స్గా చేసుకొని చదివితే ఇంకా బాగుంటుంది. సో ఇది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చాలా షార్ట్కట్గా నీట్గా అన్నీ కవర్ అయ్యేటట్టు చెప్పాను. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.